కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న సంబంధాలపై అధికారులు అటు కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే పలువురు పోలీసులు అధికారులను అరెస్టు చేసిన సిట్ ఇప్పుడు రాజకీయ కోణంలో విచారణను వేగవంతం చేసింది. రేపటి విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, ఈ కేసు మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మంగళవారం రోజు ఈ కేసులో అటు హరీష్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే హరీష్ రావు సుదీర్ఘ విచారణ పూర్తవడం చూస్తున్నాం. అయితే ఆయన ఈ విచారణలో భాగంగా అనేక అంశాల గురించి కూడా తెరపైకి తీసుకురావడం చూస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ విచారణ తర్వాత ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనుకోవచ్చు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు నగేష్? కేటీఆర్ను విచారించడం అనేది ఖచ్చితంగా బిగ్ ఇష్యూనే. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, కేసీఆర్ తనయుడుగా కేటీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ప్రతి విషయం కేటీఆర్కు తెలుసు అనేది కూడా ఇక్కడ ఆరోపణ. ఈ క్రమంలోనే కేటీఆర్ మాజీ మంత్రిగా సిట్ విచారణకు హాజరవడం అనేది కూడా ఖచ్చితంగా బిగ్ ఇష్యూగానే చెప్పచ్చు. తెలంగాణ గవర్నమెంట్లో దాదాపుగా 10 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా తను షాడో సీఎంగా పనిచేసిన కేటీఆర్ ఈరోజు సిట్ ముందు రేపు హాజరవుతున్నాడంటే ఖచ్చితంగా కొత్త విషయాల కోసమే సిట్ కేటీఆర్ను పిలిచిందనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుని దాదాపుగా 7.5 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ విచారించింది. కొన్ని సందర్భాల్లో హరీష్ రావే నిర్ఘాంతపోయే విధంగా కూడా సిట్ ప్రశ్నలు అడిగింది. ఒక లిస్టును ముందట పెట్టి ఇవన్నీ గతంలో జరిగిన మిమ్మల్ని నిఘా పెట్టి మీ ప్రతి కదలికను ప్రభుత్వం గమనించింది మీకు తెలుసా అన్నదానికి హరీష్ రావు నుంచి దాదాపుగా కొన్ని సెకండ్ల పాటు మౌనమే సమాధానంగా వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే తన ఫోన్ కూడా ట్యాప్ చేశారా అన్న ఇష్యూని ఎందుకంటే ఎదురుగా ఉన్న సిట్ అధికారులు మాజీ మంత్రిని హరీష్ రావు అడిగే సందర్భంలో కూడా కొన్ని నిమిషాల పాటు అంటే 2-3 నిమిషాల పాటు కూడా సైలెన్స్గా ఉండి తను సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చాడంటే తన ఫోన్ని ట్యాప్ చేసి రెండోసారి గవర్నమెంట్లో దాదాపుగా 6 నెలల పాటు మంత్రి పదవి కూడా హరీష్ రావుకు ఆపిన పరిస్థితి. తదుపరి హరీష్ రావుకి ఆర్థిక శాఖ మంత్రిగా కేటాయించారు. అదే సందర్భంలో అప్పటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా మంత్రి పదవి ఇవ్వడంలో కూడా తాత్సారం జరిగింది. సేమ్ ఇద్దరిపైన కూడా రకరకాల ఊహాగానాలు వెలుపడ్డ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఈ అంశాన్నంతా కూడా సిట్ తన విచారణలో హరీష్ రావుకి చెప్పింది. ప్రస్తుతం హరీష్ రావు చెప్పిన వివరాలు కావచ్చు, గతంలో ప్రభాకర్ రావు దాదాపుగా 10 రోజుల పాటు సిట్ ఆఫీసులో ఉండి చెప్పిన వివరాలు కావచ్చు, ఇవన్నిటిని ఆధారం చేసుకొని మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీ మంత్రి కేటీఆర్ని రేపు 11 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసులో విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేసింది. 160 సిఆర్పికి కింద నోటీసులు జారీ చేసినా కూడా ఖచ్చితంగా కేటీఆర్ కొన్ని సమాధానాలు అయితే సిట్ నుంచి ఎదుర్కోవాల్సిన అగత్యం అవసరమైతే ఏర్పడిందని చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా 3వసారి గవర్నమెంట్లకు రావాలని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా విపరీత ప్రయత్నాలు చేశారని చెప్పి వాళ్ళపైన ఆరోపణలు. ప్రతి నేత కదలికను గమనించి ప్రతి నేత ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నాడు, వాళ్ళు ఎక్కడ డబ్బులు పంచుతున్నారు, వాళ్ళకు సంబంధించిన ప్రతి మూమెంట్ ఏంటి, ఎందుకంటే వాళ్లకు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి డబ్బులు అందజేస్తున్నాడు, అది హవాలా రూపంలో వెళ్తుందా లేదంటే డైరెక్ట్ డబ్బు రూపంలో వాళ్ళకి వెళ్తుందా. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా 2003 ఎన్నికలకు సంబంధించిన బిఫోర్ 2 ఏళ్ల పాటు ప్రతి నేత కదలికను గమనించారు. అప్పుడే చాలామంది నేతలు ఆరోపణలు గుప్పించారు. తమ ఫోన్ ట్యాప్ అవుతుంది, తమ కదలికలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తున్నాయని చెప్పి కూడా అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. ఎందుకంటే ఏ సభకు వెళ్తున్నా కూడా ముందు సమాచారం వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అక్కడ పోలీసులు వ్యూహాత్మకంగా అక్కడ మోహరించి ఎందుకుంటున్నారు, ప్రజలకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా చాలా సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు. అలాగే ప్రస్తుత కేంద్ర మంత్రి
ఎస్ నగేష్, మీరు చెప్తున్నట్లుగానే ఇప్పటికే ఈ కార్ రేస్ విషయానికి అప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు, విచారణను కూడా ఎదుర్కొన్నారు కేటీఆర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలనే నోటీసులు కూడా అందుకున్న నేపథ్యంలో ఆయన ఎక్కడైనా స్పందించారా? ఒకవేళ రేపు విచారిస్తే విచారణలో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది? ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయనుకోవచ్చు? సమాధానాల విషయం తనకు తెలియదు, నాకు అప్పుడు జరిగిన సందర్భం నాకు ఐడియా లేదు, అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన హరీష్ రావు విచారణ కూడా అంటే తను ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో ఇవన్నీ తప్పులు, ఇవన్నీ మీరు కావాలనే పేపర్లు సృష్టించి నా ముందు పెడుతున్నారు అని చెప్పి హరీష్ రావు సిట్ అధికారులకు రివర్స్గా తను ప్రశ్నలు వేసిన పరిస్థితి. ప్రస్తుత సందర్భంలో కూడా కేటీఆర్ కూడా అలాంటి మైండ్ గేమ్ ఆడే అవకాశం కనిపిస్తుంది. కానీ సిట్టు దగ్గర అప్పుడు జరిగిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంటుందో ప్రతి నెట్వర్క్ నుంచి వచ్చిన పేపరు వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఆ సందర్భంలో మీరు అంటే ఎందుకంటే గతంలో ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కానీ, రఘునందన్ రావు కానీ, ఈటల రాజేందర్ కానీ చాలామంది స్టేట్మెంట్ల ఆధారంగా అందులో ఉన్న పాయింట్స్ అన్నింటినీ కూడా సిట్ ఒక ప్రశ్నావళిని రూపొందించింది. ఆ ప్రశ్నావళి ప్రకారం ఖచ్చితమైన క్వశ్చన్లని కేటీఆర్ని అడగనుంది. ఎందుకంటే సిట్ అడిగే ప్రతి ప్రశ్న కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశమే ఉంటుంది. ఎందుకంటే అప్పటి నేతల కదలికలు, అప్పటి బిజినెస్ మెన్ల కదలికలను గమనించి మీ ప్రభుత్వం ముందడుగు వేయడం కోసం వాళ్ళందరినీ ఫోన్లు ట్యాప్ చేశారనేది ఆరోపణలు. కాబట్టి ఆ ఆరోపణలకు కేటీఆర్ నుంచి సరైన సమాధానాలు వస్తాయా రావనేది విషయం పక్కన పెడితే మాత్రం సిట్ మాత్రం తన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా కూడా క్వశ్చన్స్ని, ప్రశ్నల్ని కూడా కేటీఆర్ని అడిగే అవకాశం కనిపిస్తుంది. మరి కేటీఆర్ ఇప్పటికే ఈ కార్ రేసింగ్లో విచారణకు హాజరయ్యి రకరకాలుగా తను ప్రభుత్వానిపైన ఎదురుజాడు చేశాడు. అవసరమైతే జైల్లో వేయండి, జైలుకైనా వెళ్తాను, నేను సిద్ధమే అని చెప్పి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించాడు. ఎందుకంటే మీరు 6 గ్యారంటీల అమల్లో మీరు ఫెయిల్ అయ్యారు, అవన్నీ పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు గుప్పించాడు. సో ఈ ఆరోపణలు రేపు కూడా యాజ్ యూజువల్గానే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే రీసెంట్గా హరీష్ రావు కూడా సేమ్ ఆరోపణలు గుప్పించాడు. తను విచారణ అయిన సందర్భంలో ఇదంతా తూచ్ అని చెప్పి బయట మీడియాతో మాట్లాడాడు. తదుపరి తెలంగాణ భవన్కు వెళ్ళి కేటీఆర్తో కలిసి కూర్చుంటూ కూడా తమను అడిగిన ప్రశ్నలకు సంబంధించి లోపల జరిగిన విషయాల్ని ఏవి చెప్పకుండా కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలు టార్గెట్ చేస్తూనే ఈ విచారణ కొనసాగుతుందని చెప్పి కూడా ఆరోపణలు గుప్పించారు. ఇదంతా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం లేదు, కేవలం తమను టార్గెట్ చేయడం కోసమే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పి హరీష్ రావు ఆరోపించాడు. సేమ్ అదే సందర్భంలో ప్రస్తుతం కేటీఆర్ రేపు విచారణకు హాజరు కాబోతున్నాడు. రేపు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ చుట్టుపక్కల కూడా, ఎందుకంటే అది అంతా కూడా మెయిన్ రోడ్ కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో బీఆర్ఎస్ నేతల్ని, కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మాజీ కార్పొరేషన్ చైర్మన్ని ఎవరిని రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్తో పాటు ఒక 2 లాయర్లను మాత్రమే అక్కడి వరకు అనుమతించే అవకాశం కనిపిస్తుంది. తదుపరి కూడా లాయర్లు పోలీస్ స్టేషన్ బయటే ఉండడం, తదుపరి కేటీఆర్ లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విచారణ సందర్భాన్ని కూడా ఇప్పటికే సిట్ కూడా ప్రతిదీ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ సిట్టులో అంటే గతంలో ఇచ్చిన అధికారుల స్టేట్మెంట్లు అవన్నిటినీ ఆధారంగా చేసుకొని కూడా సిట్ ముందుకెళ్తుంది. కేటీఆర్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ రేజ్ అవుతుంటుంది. ఆ ప్రశ్నకు మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ విచారణను ఎదుర్కోబోతున్నాడా అన్న ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో వస్తుంటుంది. కానీ అదే విచారణ కూడా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సిట్ నుంచి అనధికారికంగా మాత్రం సమాచారం వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా అప్పటి ఎస్ఐబి అనేది కూడా ముఖ్యమంత్రి కన్సర్న్లోనే నడుస్తుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి గవర్నమెంట్లో కావచ్చు, ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఎందుకంటే ఉదయం అంటే అప్పటి సందర్భంలో చూస్తే కనుక అప్పుడు చంద్రబాబు కానీ, అప్పటి రాజశేఖర్ రెడ్డిలు ఉదయం 4 గంటలకే ఎస్ఐబికి సంబంధించిన చీఫ్ ఎవరో అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చి రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది, నిన్న ఏం జరిగింది, ఎక్కడెక్కడ భద్రతకు సంబంధించిన అంశాలు కానీ, మావోయిస్ట్ ఇష్యూలు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రులు చెప్పారు. ప్రస్తుత సందర్భంలో కూడా ప్రతి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా కంటిన్యూగా ఇదే సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రులకు చెప్తుంటారు. ఈ క్రమంలోనే అప్పటి ముఖ్యమంత్రి అనేది కూడా ఖచ్చితంగా ఇష్యూలో విచారణ ఎదుర్కొంటాడా అన్నదానికి మాత్రం కేటీఆర్ విచారణ తర్వాత కేటీఆర్ చెప్పే విషయాలు అవన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్కి సిట్టు ముందుకెళ్ళే